ఒక సమోసా 200 రూపాయలు, ఒక కాఫీ 300. ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే మన జేబుకు చిల్లు పెట్టే ఈ రేట్లు చూసి షాక్ అవని వాళ్ళెవరుంటారు. సో ఈరోజు ఈ ఖరీదైన మిస్టరీ వెనుక అసలు కథేంటో తెలుసుకుందాం. అంటే మామూలు షాప్కి ఎయిర్పోర్ట్ కౌంటర్కి మధ్య ఇంత తేడా ఎందుకొస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు పని. పదండి మొదలు పెడదాం. ఇక్కడ చూడండి, తేడా ఎంత క్లియర్గా ఉందో. బయట 20 రూపాయలకు దొరికే సమోసా ఎయిర్పోర్టుకొచ్చేసరికి ఏకంగా 10 రెట్లు ఎక్కువైపోయింది. ఈ భారీ వ్యత్యాసమే మన ఇన్వెస్టిగేషన్కి స్టార్టింగ్ పాయింట్. సరే, మన ఇన్వెస్టిగేషన్లో మొదటి ఆధారం వైపు వెళ్దాం. ఈ మొత్తం కథలో అతిపెద్ద విలన్ ఎవరో తెలుసా? ఆ స్థలం యొక్క వెల. విమానాశ్రయాలు అంటే కేవలం ఫ్లైట్స్ ఎక్కే ప్లేస్ మాత్రమే కాదు, అవి చాలా చాలా కాస్ట్లీ రియల్ ఎస్టేట్ హాట్స్పాట్లు. అక్కడొక చిన్న షాప్ నడపాలన్నా సరే అమ్మేవాళ్లు లక్షల్లో అద్దెలు, ఫీజులు కట్టాల్సిందే. ఇది చాలా సింపుల్ లెక్క. ఎయిర్పోర్ట్ అథారిటీ షాప్ వాళ్ల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంది, ఆ షాప్ వాళ్లు ఆ భారాన్ని మన నెత్తనేస్తారు. అంటే చివరికి ఆ బిల్లు కట్టేది మనమే. ఇక మన రెండో ఆధారం, ఇది మనకు పైకి కనిపించనొక ఖర్చు. అదేంటంటే సెక్యూరిటీ. ప్రతి వస్తువు ఎయిర్పోర్ట్లోకి రావాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి కూరగాయ, ప్రతి ప్యాకెట్, ప్రతి వాటర్ బాటిల్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ చెక్స్ దాటుకుని లోపలికి రావాలి. దీనికోసం స్పెషల్ స్టాఫ్, స్పెషల్ వెహికల్స్, ఇంకా చాలా టైం పడుతుంది. ఇవన్నీ కలిసి ఖర్చుని తడిసి మోపెడు చేస్తాయి. అంటే బయట 10 రూపాయలకు దొరికే ఒక పాల ప్యాకెట్ ఇన్ని సెక్యూరిటీ గేట్లు దాటి లోపలికొచ్చేసరికి దాని ట్రావెల్ ఖర్చులు కూడా దానిమీద పడతాయి. అందుకే దాని రేటు అంతలా పెరిగిపోతుంది. సరే, ఇప్పటిదాకా ఖర్చుల గురించి మాట్లాడాం కదా, కానీ కథలో ఇదొక భాగం మాత్రమే. ఇప్పుడు మనం మూడో ఆధారం వైపు వెళ్దాం. ఇది డబ్బు గురించి కాదు, మన మైండ్ సెట్ గురించి. దీన్నే క్యాప్టివ్ మార్కెట్ అంటారు. ఏంటి క్యాప్టివ్ మార్కెట్ అంటే? సింపుల్గా చెప్పాలంటే, మనకు వేరే ఆప్షన్ లేనప్పుడు అమ్మేవాళ్లు చెప్పిందే రేటు. అచ్చం ఎడారిలో ఒకే ఒక్క నీళ్ల దుకాణం ఉన్నట్టు అన్నమాట. ఒక్కసారే మనం సెక్యూరిటీ చెక్ దాటి లోపలికి వెళ్ళామంటే అంతే, మనం ఒక రకంగా ఒక ఐలాండ్లో ఇరుక్కుపోయినట్టే. బయట ప్రపంచంతో కనెక్షన్ కట్. ఆకలేస్తే అక్కడ ఉన్నదే తినాలి, వాళ్ళు ఎంత చెప్తే అంత ఇచ్చి కొనాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదే టైం. టైం తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ పే చేయడానికి కూడా రెడీ అయిపోతాం. ఫ్లైట్ టైం దగ్గర పడుతుంటే ఎవరైనా రేటు గురించి ఆలోచిస్తారా? ఛాన్సే లేదు. ఇక మన చివరి క్లూ, నాలుగోది. ఇది మన కళ్లను, మన ఆలోచనలను ప్రభావితం చేసేది. అదే ప్రీమియం ఫీలింగ్. ఎయిర్పోర్ట్స్ లోపల వాతావరణం గమనించారా ఎప్పుడైనా? అంతా తలతలా మెరుస్తూ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కనిపిస్తాయి. ఆ అట్మాస్ఫియర్లో ఒక మామూలు సమోసా తిన్నా కూడా అదేదో లగ్జరీ ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. ఆ అట్మాస్ఫియర్ మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేస్తోంది. ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం కదా, ఇంత ఖర్చు కామన్ అని మనకు మనమే నచ్చజెప్పుకుంటాం. సో ఆ ఎక్కువ ధరలు మనకు నార్మల్ అనిపించడం మొదలవుతాయి. ఓకే, మన దగ్గర ఇప్పుడు 4 ఆధారాలు ఉన్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? లెట్స్ సీ. అవును, ప్రయాణికుల నుంచి కంప్లైంట్స్ వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించి ఉడాన్ యాత్రీకేఫ్ లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. తక్కువ ధరలకే ఫుడ్ అందించాలన్నది వాటి ఉద్దేశం. కానీ ఆలోచన బాగున్నా రియాలిటీలో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ తక్కువ ధరల షాపులు చాలా తక్కువగా ఉన్నాయి. అసలు చాలామందికి ఇలాంటివి ఉన్నాయనే తెలీదు కూడా. దాంతో మళ్లీ అందరూ పాత ఖరీదైన షాపులకే వెళ్లాల్సొస్తుంది. ఇదే అసలైన పారాడాక్స్. ఒకవైపు చూస్తే ఫ్లైట్ టికెట్స్ చౌక అవుతున్నాయి, కానీ ఎయిర్పోర్ట్లో ఫుడ్ రేట్లు మాత్రం ఇంకా ఆకాశంలోనే ఉన్నాయి. విచిత్రం కదా? సరే, ఇక ఫైనల్ వర్డిక్ట్కి వద్దాం. మన పరిశోధనలో ఫైనల్గా తేలిందేంటి? మన జేబును ఖాళీ చేస్తున్న అసలు దోషులు ఎవరు? ఇదిగో చూడండి, అసలు కథంతా ఇక్కడే ఉంది. మనం కట్టే డబ్బులో దాదాపు సగం, అంటే ఒక 45% కేవలం రెంట్స్, ఫీజులకే పోతుంది. ఇక మిగిలిన దాంట్లో సెక్యూరిటీ, లాజిస్టిక్స్ ఒక 20%, మనల్ని కట్టిపడేసే మార్కెటింగ్ సైకాలజీ ఒక 20%, ఆ ప్రీమియం బ్రాండింగ్ కోసం ఇంకో 15% పోతుంది. అందుకే నెక్స్ట్ టైం ఎయిర్పోర్ట్లో ఆ కాస్ట్లీ కాఫీ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఆ ధర కేవలం ఆ కాఫీ గింజలది మాత్రమే కాదు.
ఆ ఒక్క ప్రైస్ ట్యాగ్ వెనుక భారీ రెంట్లు, కఠినమైన సెక్యూరిటీ, ఆకర్షించే బ్రాండింగ్, అన్నింటికంటే ముఖ్యంగా మన ప్రయాణపు మైండ్ సెట్ ఇవన్నీ దాగి ఉన్నాయి. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఎయిర్పోర్ట్స్ మనల్ని ఊళ్లకు మాత్రమే కాదు, మన పర్సుని కూడా ఒక ట్రిప్కి తీసుకెళ్తాయి. గుర్తుంచుకోండి,